విప్లవ దేశాల్లో ఒక లెక్కే ఉంటుందంటే వాళ్ళు విప్లవం ద్వారా ప్రశ్నించి అధికారంలోకి వస్తుంటారు. ఒక రష్యాలోనో చైనాలోనో వాటిట్లో చూస్తుంటాం. ఆ తర్వాత ఎవరిని ప్రశ్నించనివ్వరు. ఎందుకంటే ప్రశ్నిస్తే చాలు అక్కడ మళ్ళీ ప్రజల్లో చైతన్యం వచ్చి తమకు వ్యతిరేకం అవుతుందని. రష్యాలో చూస్తాం ప్రతిపక్షం ఉంటుందా, చైనాలో చూస్తాం ప్రతిపక్షం ఉంటుందా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఆ స్థితికి వస్తుందా అన్నదే అర్థం కాదు. ఏదన్నా సంఘటన జరిగితే సాక్షిలో రాస్తే కనుక వైసీపీ వాళ్ళ డప్పు లేదా వైసీపీ వాళ్ళు తప్పుడు ప్రచారం. అదే సమయంలో ఈనాడు జ్యోతిలో వస్తే పాజిటివ్, ప్రభుత్వానికి పాజిటివ్, తప్పును కూడా ఒప్పుగా చిత్రీకరించడం. చివరికి ఏది నిజమో తెలియని పరిస్థితి. చిన్న సంఘటనలని పక్కన పెట్టేటటువంటి వందల సంఘటనలు జరుగుతున్నటువంటి వేళ ఈ రెండు సంఘటనల వార్తలు సాక్షిలో వచ్చినాయి. నిజమో కాదు నేను ధృవీకరించను, బట్ సమాధానం చెప్పాల్సిన ప్రభుత్వాలు నోరు మీద పెట్టలేదు. ఎదువరకైతే ప్రతి ఇన్సిడెంట్ మీద వైసీపీ వాళ్ళు సమాధానం అధికారులతోనని చెప్పించేవాళ్ళు, లేకపోతే ప్రభుత్వం అన్న చెప్పేది. ఇప్పుడు సమాధానం లేకపోగా అసలు వార్తలే రాయడం మానేసేశారు. మొన్న సుబ్బారాయుడు హత్యది కనుక రాయితో మోదీ ఇద్దరి మధ్యన ఆర్థిక తగాదాలను రాసినట్టే ఉంటుంది. తాజాగా చూడండి, టీడీపీ నేతలు చిరుజోగుల్ని వదలట్లేదంటూ ఓ వార్త రాసుకొచ్చారు. దివ్యాంగుడు నాగరాజు 18 ఏళ్లుగా యానిమేటర్గా జీవనం సాగిస్తున్నాడు. వైసీపీ ప్రభుత్వంలో మహిళలకు అవకాశం కల్పించడం దివ్యాంగుడైన నాగరాజు పరిస్థితిని అర్థం చేసుకుని ఆయన భార్య సుగుణకు అవకాశం ఇచ్చారు. కూటమి అధికారం చేపట్టినప్పుడు సుగణ్ణి తొలగించి ఆ ఉద్యోగం మరొకరికి ఇవ్వాలని చెప్పి టీడీపీ నాయకుడు నందీశప్ప, జయప్ప వెలుగు సిబ్బంది ద్వారా ఒత్తిడి తెచ్చారు. సంఘాల పుస్తకాలను తీసేసుకున్నారు. దీంతో జీవనం ఎలా సాగించాలో అర్థం కాక నాగరాజు, సుగుణమ్మ దంపతులు కొద్ది రోజులుగా తీవ్రంగా మదనపడ్డారు. టీడీపీ నాయకులు ఒత్తిడి మరింత పెరగడంతో మనస్తాపానికి గురైన సుగుణ గురువారం ఇంట్లో ఎవరు లేని సమయంలో నెయిల్ పాలిష్ తాగి టీడీపీ నేతల వేధింపుల మీద సెల్ఫీ వీడియో కూడా తీసుకుంది. అపస్మారక స్థితిలో ఉన్న సుగుణని గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే చిలమత్తూరు పిహెచ్సికి తరలించారు. ఆమె పరిస్థితి దారుణంగా ఉంది. ఇప్పుడు రెండవది, పొద్దుటూరు టీడీపీ నేతలు తనకు జీవనాధారంగా ఉన్న రేషన్ షాపును తొలగించడంతో డీలర్ ఆత్మహత్య చేసుకున్న సంఘటన పొద్దుటూరులో చోటు చేసుకుంది. డీలర్ రామకృష్ణ అలియాస్ కిట్టు గత 10 ఏళ్లకు పైగా మున్సిపాలిటీ పరిధిలోని ఎల్ఐసి కార్యాలయం దగ్గర రేషన్ షాప్ నిర్వహిస్తున్నాడు. వార్డు టీడీపీ కౌన్సిలర్ మహమ్మద్ గౌస్ ఎమ్మెల్యే వరదరాజు రెడ్డి ద్వారా ఇటీవల ఆ రేషన్ షాపును తన బంధువులకు ఇప్పించుకున్నారు. ఈ విషయం మీద రామకృష్ణ ఎమ్మెల్యే వరదరాజు రెడ్డి, టీడీపీ నేత ఈవి సుధాకర్ రెడ్డి తదితరులను కలిసి ప్రాధేయపడ్డారు. ఆయన అభ్యర్థనను ఎవరు పట్టించుకోకపోవడంతో మానసిక వేదనకు గురైన ఆయన బుధవారం నాడు విషం తాగాడు. పరిస్థితి గమనించిన కుటుంబ సభ్యులు జిల్లా ఆసుపత్రిలో చేర్చారు. అంటే నోటి దగ్గర ఉన్న ముద్ద తీసేస్తున్నటువంటి పరిస్థితులు చాలా తీవ్రమైనటువంటి అంశం.